హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో కాదు స్పెషల్ వీడియో అనే చెప్పుకోవాలి. ఏదైతే మీరు బీపీటీ కాలేజ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో సో ఆ కాలేజ్ లిస్ట్ వీడియో అనేది మన ఛానల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో మీరు ఎంతగానో వెయిట్ చేసిన ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ కూడా రిలీజ్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఈ వీడియోలో మనం కాలేజ్ లిస్ట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం, బీపీటీ కాలేజ్ లిస్ట్. అలాగే ఎంఎల్టీ వాళ్ళకి నెక్స్ట్ వీడియోలోనే ఎంఎల్టీ కాలేజ్ గురించి వీడియో అయితే చేస్తున్నాను. సో కాలేజ్ లిస్ట్ గురించి ఎంఎల్టీ వాళ్ళు నెక్స్ట్ వీడియో అయితే రెడీగా అయితే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మీకు లిస్ట్ కూడా ఇస్తాను. ఇప్పుడు బీపీటీ వాళ్ళు ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, సో ఈ వీడియోని మీరు ఎండ్ దాకా అయితే చూడండి. సో ఎన్ని మినిట్స్ అయితే ఈ వీడియో ఉంటుందో అన్ని మినిట్స్ మీరు ఖచ్చితంగా వీడియో చూస్తేనే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమైద్ది. అప్పుడు మీకు సీట్ అనేది వచ్చింది అనమాట. ఇన్ కేస్ మీరు కనుక స్కిప్ కొట్టారంటే, సో 1 మినిట్ మీరు స్కిప్ కొట్టినా మీకు సీట్ అనేది రాదనమాట. సో అన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది కాలేజ్ లిస్ట్తో పాటు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కాలేజ్ లిస్ట్ మీకు కాలేజ్ లిస్ట్ ఎలా కావాలని చెప్పేసి చెప్తాను. సో మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఇస్తాను గైస్, అది మీరు ఫిల్ చేస్తే మీకు మెరిట్ ర్యాంక్ వైజ్గా సీట్ అనేది లింక్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో చాలామందికి మన సజెస్ట్ చేసిన కాలేజ్ పెట్టుకుంటారు కదా, మీరేం చేస్తారంటే మీకు సీట్ కనుక వచ్చిందనుకోండి, నేను సజెస్ట్ చేసిన కాలేజ్లో మీరు రిపోర్టింగ్ టైంలో ఖచ్చితంగా మన ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేస్తే మీకు ఫీజు అనేది తగ్గిస్తారనమాట. సో 15,000 to 20,000 అనేది మీకు ఫీజు డిస్కౌంట్ అయితే దొరికిద్ది. సో మీరు మన ఛానల్ నేమ్ చెప్తే మీకు ప్రాఫిట్ అనమాట. ఇన్ కేస్ మన ఛానల్ నేమ్ కనుక చెప్పకుండా జస్ట్ రిపోర్టింగ్ అయితే వెళ్ళారనుకోండి, నేను చెప్పిన కాలేజెస్లో మీకు సీట్ వచ్చి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ కనుక మెన్షన్ చేయకపోతే అప్పుడు మీకు ఫీజు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో కాలేజ్ వాళ్ళు అయితే రెడీ అనమాట. సో కాలేజ్ వాళ్ళు రెడీగా ఉన్నారు, మన ఛానల్ నేమ్ చెప్తే ఫీజు తగ్గించి అడ్మిషన్ అయితే చేద్దామని చెప్పేసి కౌన్సిలింగ్ ద్వారా. సో మీకు సీట్ కనుక వస్తే నేను సజెస్ట్ చేస్తున్న కాలేజ్లో ఖచ్చితంగా తెలుగు టెక్ బాయ్ అని చెప్పేసి మీరు మెన్షన్ కనుక చేస్తే మీకు ఫీజు అనేది తగ్గిస్తారు. సో మోస్ట్లీ నేను ఇచ్చే కాలేజ్లో అన్ని కాలేజెస్ ఒకటే ఫీజుకి అయితే మాట్లాడాను మీకోసం. సో ఇది నేను మీకోసం చేస్తున్న చిన్న హెల్ప్ అనమాట. సో అన్ని కాలేజెస్లో ఒకటే ఫీజు ఉండేలాగా మాట్లాడాను. సో ఈ ఫీజు కనుక మీకు ఉండాలంటే ఖచ్చితంగా తెలుగు టెక్ బాయ్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ ఈ కాలేజ్లో మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సీట్ కనుక వస్తే వాళ్ళ చేత కూడా చెప్పించండి తెలుగు టెక్ బాయ్ అని చెప్పేసి. సో అప్పుడు వాళ్ళకు కూడా ఫీజు అనేది తగ్గించడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పుడు నేను కాలేజ్ లిస్ట్ ఇస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే ఈ కాలేజ్ లిస్ట్ తీసుకొని సో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారనమాట. సో మీరు అలా చేయకండి, వాళ్ళని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయించండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నాకు అర్థమైద్ది సో ఎంతమంది కాలేజ్ లిస్ట్ పెట్టుకుంటున్నారని చెప్పేసి నాకు డేటా అయితే వచ్చింది అనమాట వన్స్ మీరు టెలిగ్రామ్ గ్రూప్కి వస్తే. సో దాన్ని బట్టి నేను కాలేజ్ యాడ్ చేయాలా అని చెప్పేసి కూడా ఒక అవగాహన వచ్చింది. సో తక్కువ సీట్స్ ఎక్కువ మంది కనుక పెట్టుకుంటే, తక్కువ సీట్స్ అయితే ఉన్నాయి, ఎక్కువ మంది కనుక పెట్టుకుంటే అప్పుడు సీట్స్ అనేవి రావు. సో ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే మీరు కాలేజ్ మీరు పెట్టుకోవడం అంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు, మీరు లిస్ట్ ఓపెన్ చేసి ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారు. సో అదే లిస్ట్ మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేసి వాళ్ళ చేత కూడా ఆప్షన్స్ పెట్టుకోమంటే వాళ్ళకి సీట్స్ వస్తాయి. కానీ నా దగ్గర డేటా అయితే ఉండదన్నమాట. సో వాళ్ళు కూడా పెట్టుకుంటున్నట్టు నాకు డేటా అయితే ఉండదు కాబట్టి అక్కడ మనకి కాలేజ్ అనేవి తక్కువైతే అయిపోతాయి. సో ఈ సిచ్యువేషన్ రాకూడదంటే వాళ్ళు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయించండి. లేదు వాళ్ళకి టెలిగ్రామ్ అకౌంట్ లేదన్నా అంటే సో దానికి సొల్యూషన్ అయితే చెప్తాను. సో ఇప్పుడు మీ కాలేజ్ లిస్ట్ ఏంటి, ఎలాగ కావాలనే ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా అయితే వినండి. సో ఈ కాలేజ్ సజెస్ట్ చేస్తున్నా కదా, సో ఈ కాలేజే కాదు మనకి చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, సో మీకు తెలిసిన కాలేజ్ కూడా పెట్టుకోండి. సో గైస్ ఇప్పుడు నేను ఆ కాలేజ్ లిస్ట్ అనేది చెప్తాను, మీకు ఆ కాలేజ్ లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఏమేమి కాలేజెస్ ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అయితే ఎండ్ దాకా అయితే చూడండి. సో ఈ కాలేజ్ లిస్ట్ సంబంధించి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఓపెన్ చేస్తే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిన దగ్గర మీకు ఒక ఫామ్ లింక్ అనేది కనిపించింది. ఇప్పుడు మీరు ప్రాసెస్ అయితే వినండి, ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. సో మీరు ఈ ఫామ్ అనేది ఓపెన్ చేయండి. సో ఈ ఫామ్ లింక్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. ఈ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మీ మెరిట్ నేమ్లో సో మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా ఇంటర్ యూనివర్సిటీ వాళ్ళు, సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న ఫుల్ నేమ్ ఏదైతే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న నేమ్ ఉందో దాన్ని అయితే ఎంటర్ చేయండి. సో ఎగ్జాంపుల్ నా నేమే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద సో మెరిట్ ర్యాంక్ అయితే కనిపిస్తుంది. ఏదైతే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మెరిట్ ర్యాంక్ అయితే డిస్ప్లే అయిందో ఆ మెరిట్ ర్యాంక్ మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. ఏదైతే మనకి ప్రీవియస్గా రిలీజ్ అయిన మెరిట్ ర్యాంక్స్ ఉన్నాయో సో ఆ మెరిట్ ర్యాంక్స్ అయితే మీరు ఫాలో అవ్వకూడదు.
ఇప్పుడు మనకి మెరిట్ లిస్ట్‌లో ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది కదా! సో, ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్న మెరిట్ ర్యాంక్స్ మాత్రమే ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ నా మెరిట్ ర్యాంక్ సో 100 అయితే అనుకుందాం ఎగ్జాంపుల్ కింద. సో మీరు ఎంటర్ అయితే చేయండి. ఈ లిస్ట్ మీ ఫ్రెండ్స్ గనక షేర్ చేద్దాం అనుకుంటే, సో మీరేం చేస్తారు, ఇక్కడ మీ డీటెయిల్స్ ఉన్నాయి కదా! సో మీ నేమ్ అయితే ఆల్రెడీ ఎంటర్ చేశారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి, మీ ఫ్రెండ్‌కి కూడా ఈ లింక్ కనుక షేర్ చేస్తున్నట్టయితే, సో ఇక్కడ తన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. సో నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్ కోసం కూడా ఈ లిస్ట్ అనేది షేర్ చేస్తున్నా కాబట్టి తనకి, సో తన టెలిగ్రామ్ గ్రూప్‌లో లేడు కాబట్టి తనకి లిస్ట్ అయితే షేర్ చేస్తున్నా కదా! సో తన డీటెయిల్స్ కూడా ఈ ఫామ్‌లోనే ఫిల్ అయితే చేయాలన్నమాట. సో నా నేమ్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత తన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తున్నాను. సో చూడండి, తన నేమ్ పెట్టేసేసి సో సార్ తన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తున్నాను. సో బోత్ నేమ్స్ మనకి ఇక్కడే ఎంటర్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే నా నేమ్ అయితే ఉంది. నెక్స్ట్ తన నేమ్ కూడా ఎంటర్ చేశాను ఇక్కడే, ఎందుకంటే తను టెలిగ్రామ్ గ్రూప్లో లేడు. తనకి నేను వెబ్ ఆప్షన్స్ లిస్ట్ షేర్ చేస్తున్నాను కాబట్టి, కాలేజ్ లిస్ట్ షేర్ చేస్తున్నాను కాబట్టి తన నేమ్ ఎంటర్ చేశాను. అలాగే దాని కింద తన మెరిట్ ర్యాంక్ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ 200 అనుకుందాం తన మెరిట్ ర్యాంక్. సో ఇలాగా మీరు ఎంతమందికి ఈ లిస్ట్ షేర్ చేస్తున్నారో, సో వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో లేకుండా మీరు షేర్ చేస్తున్నట్లయితే వాళ్ళ డీటెయిల్స్ అనేవి పక్కాగా ఎంటర్ చేయండి. నాకు కూడా ఒక అవగాహన వచ్చింది ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు, ఏ పర్సంటేజ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి నాకు డేటా అయితే వచ్చిందనమాట. దాన్ని బట్టి కాలేజ్ లిస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. ఇన్ కేస్ సరిపడా మెంబర్స్ ఉంటే కాలేజ్ లిస్ట్ అనేది ఇంతే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రిపోర్టింగ్ టైంలో నేను ఏదైతే సజెస్ట్ చేస్తున్న కాలేజ్, ఆ కాలేజ్ కనుక మీకు సీట్ వస్తే ఖచ్చితంగా తెలుగు టెక్ బాయ్ అని చెప్పేసి రిపోర్టింగ్ టైంలో మీరు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఫీజు అనేది చాలా అయితే తగ్గిస్తారు. లేదు అంటే మీకు సపరేట్గా హై ఫీజు అయితే ఉంటుంది. అలాగే కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు కదా! సో చాలామంది కన్సల్టెన్సీ వాళ్ళు చాలామంది స్టూడెంట్స్కి ఫోన్ చేసి మేము వెబ్ ఆప్షన్స్ పెడతాం సీట్ వచ్చేలాగా అంటారు. సో మీరైతే నమ్మకండి. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ కావాలో వాళ్ళు కట్ ఆఫ్ అయితే చెక్ చేసుకోండి, వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సీట్ అలాట్మెంట్ అనేది ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉండే కంప్యూటర్స్ మాత్రమే సీట్ అలాట్మెంట్ చేస్తాయి. కాలేజ్ వాళ్ళు పెట్టిన సీట్ అలాట్మెంట్ అనేది జరగదు. అంటే కాలేజ్ వాళ్ళ తరపున పెడితే సీట్ అలాట్మెంట్ జరిగిద్ది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో అదైతే కంప్లీట్లీ రాంగ్. అలాగే కన్సల్టెన్సీ వాళ్ళు పెడితే సీట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అది కూడా కంప్లీట్లీ రాంగ్ అనమాట. సో మీరుగానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీ సొంతగానే కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకోండి, వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఈ ఫామ్ ఉంది కదా, సో మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కండి. సో సబ్మిట్ నొక్కిన తర్వాత మీకు ఇక్కడ మెరిట్ ర్యాంక్ అయితే కనిపిస్తుంది. సో మెరిట్ ర్యాంక్ 1 నుంచి మెరిట్ ర్యాంక్ 1332 ఉన్న వాళ్ళు, ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న మెరిట్ ర్యాంక్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే లింక్ అయితే ఓపెన్ చేయండి, దాని కింద ఉన్న లింకు. నెక్స్ట్ ఎవరైతే మెరిట్ ర్యాంక్ 1333 నుంచి 4467 ఉంటారో, సో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న సెకండ్ లింక్ అయితే ఓపెన్ చేయండి. అలాగే నెక్స్ట్ ఉన్న మెరిట్ ర్యాంక్ వాళ్ళు లాస్ట్ కనిపిస్తున్న లింక్ అయితే ఓపెన్ చేయండి. వన్స్ మీరు ఈ ఫామ్ ఫిలప్ చేస్తే డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అయితే అయిపోతాయి. మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేశానన్నా, నా నేమ్ తప్ప ఎంటర్ చేశాను అని అనుకునే వాళ్ళు మళ్ళీ వచ్చి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఎడిట్ కొట్టి మళ్ళీ సబ్మిట్ కొట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కింద నా మెరిట్ ర్యాంక్ 1500 అనుకుందాం. సో నా మెరిట్ ర్యాంక్ వచ్చేసి ఈ రేంజ్లో అయితే వచ్చింది అనమాట. 1333 టు 4467 ఉంది కదా. సో ఈ రేంజ్లో నా మెరిట్ ర్యాంక్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను ఈ లింక్ అయితే ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఓపెన్ అవుద్ది. ఓపెన్ చేశా కదా, ఓపెన్ చేస్తే మనకి మెయిన్గా చిత్తూరు నుంచి టాప్ కాలేజ్ అయితే ఉంది. సో మనకి చిత్తూరులో టాప్ కాలేజ్ అయితే ఉందన్నమాట. సో అపోలో యూనివర్సిటీ అనుకుంటారు చాలామంది. అపోలో యూనివర్సిటీ కాదు, ఇంకొక కాలేజ్ అయితే ఉందన్నమాట మనకి, టాప్ కాలేజ్ బీపీటీకి. సో కాలేజ్ లిస్ట్ నేమ్ రివీల్ అయితే చేయట్లేదు. సో మీరు సస్పెన్స్ అనమాట. ఈ కాలేజ్ లిస్ట్ అనేది నేను ఇస్తాను, కానీ కాలేజ్ నేను వీడియోలో అయితే రివీల్ చేయట్లేదు. మీరేం చేస్తారంటే ఈ వీడియోని ఎందాకైతే చూడండి, చూసి టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని కాలేజ్ లిస్ట్ అయితే చూసుకోండి. సో ఇప్పుడు మనకి ఏదైతే చిత్తూరులో కాలేజ్ ఉందో ఇది టాప్ కాలేజ్ అనమాట, ఎస్వి రీజన్లో. సో ఈ కాలేజ్ చాలా బాగుంటుంది. అటాచ్డ్ హాస్పిటల్ కూడా ఉందన్నమాట ఈ కాలేజ్కి. మనకి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ అయితే ఈ కాలేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ పుత్తూరులో ఒక కాలేజ్ ఉందన్నమాట, ఫిజియోథెరపీ కాలేజ్. మనకి పుత్తూరులో చాలా ఫిజియోథెరపీ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేనైతే లిస్ట్లో ఇస్తున్నాను. సో ఆ కాలేజ్ మీరైతే పెట్టుకోండి ఆప్షన్స్కి. సో పుత్తూరు కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి
గుంటూరులో కాలేజు. సో, గుంటూరులో చాలా ఫిజియోథెరపీ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, ఈ లిస్ట్‌లో నేను ఏదైతే కాలేజ్ ప్రొవైడ్ చేస్తున్నానో, ఆ కాలేజ్ అయితే మీరు పెట్టుకోండి. సో, గుంటూరులో వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ కాలేజ్‌కి జాయిన్ అవ్వడానికే ట్రై చేయండి. సో, ఈ కాలేజ్ మాత్రం చాలా బావుంటది. కానీ ఈ కాలేజ్ మాత్రమే జాయిన్ అయ్యండి గుంటూరు వాళ్ళు. ఎందుకంటే ఈ కాలేజ్ చాలా బావుంటది. నెక్స్ట్ మనకి ఏలూరు. సో, ఏలూరులో మనకి ఓన్లీ ఒక బీపీటీ కాలేజ్ మాత్రమే ఉంది. సో, ఆ కాలేజ్ మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఏలూరు వాళ్ళు ఈ కాలేజ్‌కి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో, మీకు చెప్పాను కదా! కాలేజ్ నేమ్ అనేది రివీల్ చేయను. అది సస్పెన్స్. మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లోకొచ్చి కాలేజ్ నేమ్ అయితే చూసుకోండి. ఇప్పుడు మనకి విజయవాడలో మనకి చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, ఆ కాలేజ్ అనేవి మన ఈ లిస్ట్‌లో అయితే నేను ఎంటర్ చేశాను. సో, ఈ విజయవాడోళ్ళు ఈ కాలేజ్ అయితే పెట్టుకోండి. సో, మనకి ఈ కాలేజెస్‌లో బ్లూ కలర్ కాలేజెస్ ఉంటాయన్నమాట. సో, ఏవైతే బ్లూ కలర్ కాలేజెస్ ఉన్నాయో అవి ది బెస్ట్ అండ్ టాప్ కాలేజెస్ అన్నమాట. సో, ఈ కాలేజెస్ అనేవి ది బెస్ట్ అన్నమాట. అలాగే టాప్ కాలేజ్ అన్నమాట. సో, మనకి గుంటూరులో చూసుకుంటే చాలా కాలేజెస్ ఉంటాయి. కానీ ఈ కాలేజ్ మాత్రమే నేను ఎంటర్ చేశానంటే అర్థం చేసుకోండి. ఈ కాలేజ్ బావుంటదని చెప్పేసేసి. అలాగే చిత్తూరులో కూడా మనకి చాలా కాలేజెస్ ఉన్నాయి. అలాంటిది నేను ఈ లిస్ట్‌లో ఒక కాలేజ్ అయితే ఎంటర్ చేశాను. సో, ఆ కాలేజ్ టాప్ కాలేజ్ అని చెప్పేసేసి. ఇలాగ మనకి తిరుపతి. సో, తిరుపతి వాళ్ళు ఏదైతే నేను లిస్ట్‌లో ఇస్తున్నానో కాలేజెస్, ఈ కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి తిరుపతి వాళ్ళు. వేరే అదర్ కాలేజ్‌కి వెళ్ళకండి. సో, మీకక్కడ స్టడీ పరంగా గానీ, ఫీజ్ పరంగా గానీ చాలా దారుణంగా అయితే ఉంటదనమాట. సో, తిరుపతి వాళ్ళకి నేను 2 బెస్ట్ కాలేజెస్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో, ఆ 2 కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. నెక్స్ట్ కాకినాడ డిస్ట్రిక్ట్‌లో మనకి ఒక కాలేజ్ అయితే ఉందనమాట. సో, ఆ కాలేజ్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ పిడిగిరాల వాళ్ళకి మంచి కాలేజ్ అయితే ఉంది. అటాచ్డ్ హాస్పిటల్ ఉంది. సో, ఇప్పుడు నేనైతే లిస్ట్‌లో కాలేజ్ ఇస్తున్నానో, సో, మోస్ట్‌లీ ఆ కాలేజ్ వాళ్ళ అటాచ్డ్ హాస్పిటల్ గానీ, లేదా గవర్నమెంట్ హాస్పిటల్‌తో అటాచ్‌మెంట్ కానీ ఉంది. అలాగే ఇంకా 1 ఆర్ 2 కాలేజెస్ ఉన్నాయి. సో, ఆ కాలేజ్ ఏంటంటే సిటీలో ఉన్న టాప్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా! వాళ్ళతో అటాచ్ అయితే అయ్యారనమాట. సో, మీరు వర్రీ అయితే అవ్వకండి. ఇవి నాన్ అటాచ్డ్ హాస్పిటల్స్ అని చెప్పేసేసి. సో, ఈ లిస్ట్‌లో అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి అటాచ్ అయిన కాలేజెస్ ఉన్నాయి. అలాగే సిటీలో టాప్ హాస్పిటల్స్‌కి టై అప్ అయిన హాస్పిటల్స్ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ కాలేజ్ అనేవి టాప్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. సో, ప్రతి ఒక్క పర్సెంటేజ్ వాళ్ళకి ఈ కాలేజ్‌లో సీట్స్ అనేవి వస్తాయన్నమాట. అలాగే నేను మీకు కింద చూసుకుంటే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మెన్షన్ చేశాను. అవి మీరు ఖచ్చితంగా అయితే చదవండి. ఈ కాలేజెసే కాదు, మీకు కట్ ఆఫ్ మ్యాచ్ అయ్యి నచ్చిన కాలేజెస్ కూడా యాడ్ చేసుకోండి. సో, బ్లైండ్‌గా ఈ కాలేజ్ మాత్రమే ట్రై చేయకండి. ఈ కాలేజ్ మిస్ అవ్వకుండా వేరే కాలేజ్ కూడా పెట్టుకోండి. సో, ఏదైతే నేను లిస్ట్‌లో ఇచ్చానో ఆ కాలేజ్ ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే వీటితో పాటు మీకు నచ్చిన కాలేజెస్. సో, నచ్చని కాలేజ్ అయితే పెట్టుకోకండి. ఆ కాలేజ్ వస్తే మీరు బాధపడతారు. మళ్ళీ మీకు ఒక రౌండ్ అనేది వేస్ట్ అయితే అయిపోద్దనమాట. ఫేజ్ 1 సీట్ అనేది. సో, మీరేం చేస్తారంటే మీకు కట్ ఆఫ్ మ్యాచ్ అయ్యి నచ్చిన కాలేజెస్ ఉంటాయి కదా! అవి కూడా యాడ్ చేసుకోండి. దాంతో పాటు ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ కాలేజెస్ కూడా మీరు మిస్ అయితే అవ్వకండి గైస్. సో, ఇంకా ఎందుకు ఆలస్యం, వీడియో డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్స్‌లో అయితే పిన్ చేశాను. జాయిన్ అయిపోండి. అక్కడ మీరు ఖచ్చితంగా మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. సో, ఇన్‌కేస్ మీ ఫ్రెండ్స్ గనక మన టెలిగ్రామ్ గ్రూప్‌లో గనక లేకపోతే, సో, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఒకేసారి మీరు ఎంటర్ అయితే చేయండి. సో, ఈ కాలేజెస్‌లో మీకు సీట్ గనక వస్తే ఖచ్చితంగా రిపోర్టింగ్ టైమ్‌లో తెలుగు టెక్ బాయ్ అని చెప్పేసేసి చెప్పండి. లేదా యూట్యూబ్ ఛానల్‌లో వీడియో చూసాం. సో, తను యూట్యూబ్‌లో సజెస్ట్ చేస్తే మేము ఈ కాలేజ్‌కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం అని చెప్పేసి చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఫీజు అనేది ఖచ్చితంగా అయితే తగ్గిస్తారు. సో, మోస్ట్‌లీ ఈ లిస్ట్‌లో ఇచ్చిన కాలేజెస్‌కి అన్నిటికి మనకి తక్కువ ఫీజ్ అయితే తీసుకుంటున్నారనమాట. సో, నేను తక్కువ ఫీజ్ తీసుకోమని చెప్పేసేసి మాట్లాడాను. సో, మీరు చెప్తేనే మీకు ఈ బెనిఫిట్. లేకపోతే మీకు 15,000-20,000 ఫీజ్ ఎక్కువైతే చెప్తారనమాట. సో, ఇంక అది మీ ఇష్టం. అలాగే కన్సల్టెన్సీ వాళ్ళతో మీరు టై అప్ అయితే అవ్వకండి. కన్సల్టెన్సీ వాళ్ళు కాకుండా మీరు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో, ఇది గైస్ ఈ వీడియో. నెక్స్ట్ ఎంఎల్టీ వాళ్ళ వీడియో కూడా పెడతాను. రెడీగా అయితే ఉండండి.